కొమ్మినేని శ్రీనివాసరావు ఆ మాట అనలేదు. వాస్తవానికి కృష్ణరాజు అనేటువంటి ఆ జర్నలిస్ట్ వేశ్యల రాజధాని అంటూ అమరావతిని కించపరిచే ప్రయత్నం చేశారు. అది కృష్ణరాజు తప్పు. దాన్ని సకాలంలో కొమ్మినేని అడ్డుకోలేకపోయారు. అది కొమ్మినేని కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే కొమ్మినేని మీద చంద్రబాబుకి దీర్ఘకాలంగా ఉన్న కక్ష సాధింపు కోసం ఈ ఉదంతాన్ని ఉపయోగించుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి టీవీ ఛానల్లో చేసినటువంటి కామెంట్స్ మీద కఠిన చర్యలు ఉండవు, కేసులు పెడతారు. ఆ కేసులకి 7 ఏళ్ల లోపు శిక్షలు పడే సెక్షన్లే కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపించేసే అవకాశం ఉంటుంది. అలా పంపించకూడదనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం కక్షపూరితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని ఇందులో బనాయించింది. అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కి టీవీ స్టూడియోలో కూర్చుని అమరావతి మీద చేసిన కామెంట్స్కి ఏవైనా సంబంధం ఉందా? ఎక్కడైనా పొంతనుందా? అసలు ఎస్సీలను ఉద్దేశించి కానీ ఎస్సీలను కించపరిచేలా కానీ ఎక్కడైనా వేసమెత్తు మాట అయినా అక్కడ ఉందా? ఆ ప్రస్తావన ఉందా? అయినా సరే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ఇందులో జోడించింది. చాలా విడ్డూరమైనటువంటి చాలా చాలా విస్మయకరమైనటువంటి వ్యవహారం. ఎందుకు జోడించిందంటే కక్ష సాధింపు, ఖచ్చితంగా కక్ష సాధింపు. కొమ్మినేని శ్రీనివాసరావు వాస్తవానికి చంద్రబాబుకి చాలా సన్నిహితుడు. కొమ్మినేని శ్రీనివాసరావు అంటే సుదీర్ఘకాలంగా అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టే కాకుండా బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసినటువంటి చరిత్ర ఉన్న జర్నలిస్ట్. ఈనాడు పత్రికలో జర్నలిస్ట్గా పనిచేస్తూ చంద్రబాబు ఎన్టీ రామారావును గద్దె దించి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని స్వీకరిస్తున్నప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించినటువంటి జర్నలిస్ట్. చంద్రబాబు నిత్యం కొమ్మినేనితో మాట్లాడిన తర్వాతే అనేక నిర్ణయాలు తీసుకున్న చరిత్ర కూడా ఉంది. కొమ్మినేనికి అంత ప్రాధాన్యత చంద్రబాబు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతికి వచ్చారు. ఆంధ్రజ్యోతిలో కూడా ఆయనకి చాలా ప్రాధాన్యత ఉండింది. ఆ ఈనాడు తర్వాత ఆయన టీవీ స్టూడియోలకు వచ్చినప్పుడు ఎంతటి జర్నలిస్ట్ అంటే 2 ఏళ్ల జీతాన్ని కొమ్మినేనికి అడ్వాన్స్గా ఇచ్చిన మీడియా సంస్థలు ఉన్నాయి. టీవీ5 ఎన్టీవీ మాకు కావాలంటే మాకు కావాలని కొమ్మినేని కోసం పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి కొమ్మినేని 2014 తర్వాత చంద్రబాబు తీరుని వ్యతిరేకించారని, చంద్రబాబు ధోరణిని తప్పుపట్టారని ఆయన మీద కక్ష సాధింపు కోసం ఆనాటి టీడీపీ ప్రభుత్వం పూనుకుంది. కొమ్మినేని ఏదో రకంగా ఎన్టీవీ నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. ఎన్టీవీ నుంచి కొమ్మినేని తప్పించే వరకు ఏపీలో ఎన్టీవీ ఛానల్ ప్రసారాలు కూడా అడ్డుకుంటాం అంటూ కొద్ది రోజుల పాటు అడ్డుకున్నారు. చివరికి కొమ్మినేని ఎన్టీవీ యాజమాన్యం బయటకు పంపిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీవీ ఛానల్ ప్రసారాలు కనిపించాయి. దాంతో చివరికి కొమ్మినేని రోడ్డును పడ్డాడు. ఆ తర్వాత అతనికి సాక్షి రెడ్ కార్పెట్ వేసి తీసుకొచ్చింది. ఇప్పుడు సాక్షిలో కొమ్మినేని చంద్రబాబు తీసేయలేరు. ఎందుకంటే సాక్షి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సంస్థ, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ అక్కడ రెడ్ కార్పెట్ వేస్తూ ఉంటారు. అట్లా సాక్షిలో ఉన్నటువంటి కొమ్మినేని తొలగించలేరు. కాబట్టి ఇప్పుడు ఈ ఉదంతాన్ని అవకాశంగా మలుచుకుని కొమ్మినేని ఇరకాటంలో పెట్టేదానికి చంద్రబాబు ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. లేకుంటే ఈ కేసులో ఎస్సీ ఎస్టీ హెచ్ఎస్ఆర్ యాక్ట్ ఉపయోగించడం ఏంటండి? అసలు ఎక్కడైనా దేనికైనా సంబంధం ఉందా? ఓకే, అక్కడ కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి చేసినటువంటి కామెంట్స్కి చర్యలు ఉండాలి, కేసు పెట్టాలి, ఆయన మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దానికి ఎవ్వరూ అభ్యంతరం పెట్టరు, అవసరం కూడా. ఎవరైనా ఏదైనా టీవీ ఛానల్లో యూట్యూబ్లో ఏదైనా వాగుతాం, ఏదైనా మేము మాట్లాడతాం అంటే కుదరదు. ప్రతిదానికి ఒక నియంత్రణ రేఖ ఉంటుంది. ఆ పరిధిలోనే మాట్లాడాలి. ఆ పరిధిని ఉల్లంఘించినటువంటి వాళ్ళ మీద చర్యలు ఉండాలి. చర్యలు తీసుకోవచ్చు, ఎవరు తప్పు పట్టరు. కానీ చర్యల పేరుతో పూర్తిగా అణగదొక్కేస్తాం, అడ్డమైన కేసులు పెడతాం, అడ్డం దిడ్డంగా సాగుతాం, అధికార దుర్వినియోగం చేస్తాం అని ప్రభుత్వం అనుకుంటే అది భవిష్యత్తులో ఎవరికైనా ఇబ్బందులు కొని తెచ్చిపెట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది చంద్రబాబు గ్రహించాలి. ఎందుకంటే కొమ్మినేని మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టడం ఎంత విస్మయకరం, ఎలాంటి వ్యవహారమో చూడండి. ఇదంతా పూర్తిగా సాక్షికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ అణగదొక్కేటువంటి ప్రయత్నం అంటూ ఈరోజు సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి కామెంట్స్, సాక్షి రాసిన కామెంట్స్ చూడ